ఓకే. థ్యాంక్ యూ. ఇవాళ భలే ఉన్నాడే. ఈ సినిమా నిజంగా ఫస్ట్ చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్‌తో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకున్నాను. స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో అది యాక్చువల్‌గా సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సార్ ఇది కథ అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సార్ అని అంటే ఆయనకి కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది. దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్గా అసలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఏదన్నా ఎక్స్ట్రీమ్గా ఉండాలి ఎనీ ఎక్స్ప్రెషన్. అలాంటిది ఈ సినిమాని ఈ పాయింట్ని నిజంగా థియేటర్కి డెఫినెట్గా రప్పిస్తుందని అనుకున్నాను. ఎందుకనంటే చాలామంది అమ్మాయిలు కి ఒక డౌట్ ఉంటుంది. అంటే అది పబ్లిక్గా చెప్పుకోరు కానీ చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది నిజంగా అలా అని వాడిని టెస్ట్ చేయలేరు. ముందు టెస్ట్ చేస్తే వీళ్ళు తేడా అనుకుంటారు. అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకుని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేవాడిని. ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా. అంటే అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది. ఆ పాత్ర నిజంగా మనీషా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్‌తో పాటు ఈక్వల్‌గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు. అది నాన్ తెలుగు అమ్మాయి. బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీదలాగా ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు. ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇదెందుకు అదెందుకు అసలు అంటే 360 డిగ్రీస్ మామూలుగా కొరడాలతో కొడుతుంటాడు. అసలు దీంతో అంటే తన ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది. అలాగే పెయిన్ కూడా ఉంటుంది అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల. అంత అంటే నాకు తనలో నచ్చింది ఏంటంటే ఆ ప్యాషను, ఆ పిక్కి నాకు ఇది కావాలి, ఇది డీటెయిల్ ఇది కావాలనే తత్వం నిజంగా తన్ని డెఫినెట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. అది ఆ ప్యాషన్ ఉన్నంత కాలం కూడా. నెక్స్ట్ రిమైనింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి, కామెడీ సినిమా కంటే ఎన్నిసార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు. నిజంగా మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్స్ చాలా బాగుంటాయి. అట్లాగే డిఓపి ఇద్దరు డిఓపిస్ చేశారు. ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టీం అందరూ ఇంకా ఆర్టిస్టులు అయితే ఒక్కళ్ళు కాదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెట్టేశాడు. బడ్జెట్ పేలిపోయింది. మా అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు. వీటి గణేష్ గారిని బాగా వాడాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూస్ చేసుకుని మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో రాబోతుంది భలే ఉన్నాడే సినిమా. డెఫినెట్గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవ్వబోతుంది నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక 2 రీల్స్ చూపించాడు. నిజంగా ఫ్లో చాలా బాగుంది. అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ కిరణ్ గారికి వాళ్ళ బ్రదర్ రవి గారికి ఇద్దరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా చిన్న సినిమాని మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను. ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా డెఫినెట్గా ఈ సినిమాని ఈ టెక్నీషియన్స్ అందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే కనుక ప్రీ రిలీజ్లో మాట్లాడతా వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇది మెయిన్ ఈ సినిమా బాగా అవడానికి కారణమైన గోవిందరాజ్ గారు, మా బ్రదర్ సతీష్, నెక్స్ట్ అట్లాగే మురళి గారు, రామకృష్ణ గారు, ప్రతి ఒక్కళ్ళు టీం వాళ్ళు పాపం వెనకాల నుండి నడిపిస్తున్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ ప్రత్యేకంగా ఇద్దరికి చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే ఆ టీం అందరికీ. నెక్స్ట్ ఈటీవీ విన్‌తో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాము. అది బాపినీడి గారికి, అట్లాగే నితిన్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక సినిమాని ఊరికనే కొనుక్కోరు గబుక్కున. అందులో చిన్న సినిమాలు చాలా రిస్క్. అలాంటిది చూసి మాకు కంటెంట్ నచ్చింది సార్, టీం అందరూ చాలా హ్యాపీ అని వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు ఈ సినిమాని. ఇది ఫస్ట్ థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఈటీవీ విన్‌లో వస్తది. ఈ మధ్య ఈటీవీ విన్ యాక్చువల్‌గా 90స్ దాని దగ్గర నుంచి చాలా చూసీగా వెళ్తున్నారు. అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఇది కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నెక్స్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తూ ఒక రేంజ్‌లో ఉన్న నా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ బర్త్‌డే ఈరోజు. నా శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తనకి హ్యాపీ బర్త్‌డే శ్రీను గారు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసరు. ఇవాళ ఈవెంట్ కూడా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయవలసింది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.